We got 16, 24, 48 years. Put your hands up in the air and say cheers. హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ నమస్కార్ హై వామ్ వెల్కమ్ టు ద మోస్ట్ ఎంటర్టైనింగ్ యూట్యూబ్ ఛానల్ రవితేజ వినియోగం. మళ్ళీ మీ ముందుకు వచ్చేసా, ఇంకో కొత్త వీడియో తీసుకొచ్చేసా. ఏంటి వీడి సూటు, ఈ బౌ, ఈ కోటు, ఈ హడావిడి అనుకుంటున్నారా? మరి ఈరోజు ఏం జరిగింది? తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మరి అక్కడ అంత హడావిడి ఉన్నప్పుడు మరి వీడియోలో నాది ఈ మాత్రం హడావిడి ఉండకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారన్న ఒక ఉద్దేశంతో ఇలా వేసుకున్నాను అనమాట. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడంట. రేయ్ ఎవర్రా అది? మనల్ని కాదనుకుంటా, ఎవరినో వేరే వాళ్ళని అంటున్నారు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ ఒపీనియేటెడ్ రివ్యూ వీడియో ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఈవెంట్. సరే, ఒక్క నిమిషం. ఈ వీడియోకి ముందు యాక్చువల్లీ ఈ వీడియోలో స్పెషల్గా ఉండాలని ఒక స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేశాను అనమాట. సో ఇంతవరకు ఆ గెస్ట్ రాలేదు, ఆ గెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఎలా వచ్చారు. సుక్కేస్తా చూడు, నే సుక్కేస్తా చూడు, నా సుక్కగాని ఎక్కేస్తే కక్కేస్తా చూడు, జంపల్లక్కడే జారు మిఠాయా. నే స్టూడియోకి వచ్చిన చూడు, నన్ను వీడియో తీయకుంటే నేను నీ మీద చూడు, జంపల్లక్కడే జారు మిఠాయా. యూట్యూబ్ వీడియోకి గెస్ట్ వస్తారనుకున్నాను, మీరు వచ్చారేంటి సార్? నువ్వు యూట్యూబ్ పెట్టి బిగ్ బాస్ కంటెంట్ ఏదో పీక్ పొడి చేస్తున్నావు కదా, ఎట్లా చేస్తావు? శుద్ధమని వచ్చిన అదే నువ్వు అన్నావు కదరా, యూట్యూబ్ని దేవుడు, ఆడియన్స్ని దేవుళ్ళు అన్నావు కదరా, అందుకని నేను తీర్థం పోసుకుని వచ్చిన. ఓకే సార్, బాగా అర్థమైంది. ఇంకేం ప్రాబ్లం లేదు సార్, మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం. అరే ఆ కోటు, ఆ బవ్వు ఏమైనా సూట్ అయిందారా? పౌరల్ది లోపల నుంచి పౌరల్ది అంటే విప్పేయమంటారా సార్? వద్దులే, ఇందులోనే ఇంత దరిద్రంగా ఉన్నావంటే తీసేస్తే ఇంకెంత దరిద్రంగా ఉంటావు, ఉంచుకో. ఓకే సార్, మీకు కంఫర్టబుల్ అయితే నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను సార్. వీడియో కంటిన్యూ చేద్దామా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో ఫస్ట్ అట్రాక్షనే మన నాగార్జున గారి స్టేజ్ పర్ఫార్మెన్స్. ఆయన గురించి మనమేం చెప్తాం, ఆయన మాస్ ఆడియన్స్కి మాస్, క్లాస్ ఆడియన్స్కి కింగ్, ఫ్యామిలీ ఆడియన్స్కి ఆయనే మనం, డివోషనల్ ఆడియన్స్కి ఆయన ఒక శ్రీరామదాసు, మగువుల మనసులలో మన్మథవాణాన్ని వదిలిన మన్మధుడు, మగువుల హృదయాల్ని గెలుచుకున్న గ్రీకు వీరుడు, ఎప్పుడో అడ్రినలిన్ రష్ అనే పదం పుట్టక ముందే మన రక్తాన్ని మరిగించేలా చేసిన శివ, కథానాయకుడిగానే కాదు ప్రతినాయకుడిగా నేను ఏమాత్రం తీసిపోను అంటూ ప్రూవ్ చేసుకున్న ఒక సైమన్. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నెన్నో. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ ఆల్ ద లవ్, కింగ్ నాగార్జున గారు. ఓకే, మన నాగార్జున గారి పర్ఫార్మెన్స్ మన గెస్ట్ అయిన చుక్కేశ్వర్ గారికి ఎలా అనిపించిందో అడుగుదాం. చుక్కేశ్వర్ గారు, మీకు ఎలా అనిపించింది మన నాగార్జున గారి పర్ఫార్మెన్స్? నువ్వు ఒక చెత్త నటుడివిరా, అందులోనూ పరమ నీచుడవి, అయినా కూడా నోక మంచి మాట చెప్పినవురా. మా నాగార్జున గారి గురించి చెప్పినావు చూడు, సూపర్. మా అయ్యగారే నెంబర్ 1. అడిగి మరి తద్దినం పెట్టించుకోవడం అంటే ఇదేనేమో. అలా నాగార్జున గారి పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే మనం ఎదురు చూసే బిగ్ బాస్లో ముఖ్యమైన ఘట్టం బిగ్ బాస్ వాయిస్, అది వినిపించేశారనమాట. అలా బిగ్ బాస్ వాయిస్ వినంగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే దీనికి ముందు వచ్చిన టీజర్స్లో నాగార్జున గారు గట్టిగా చెప్పారు, ఈసారి బిగ్ బాస్నే మార్చేస్తున్నానని. నేను అనుకున్నాను అసలు బిగ్ బాస్నే మార్చేస్తే బిగ్ బాస్ షో ఎలా ఉంటుంది, ఆ వాయిసే బిగ్ బాస్కి ప్లస్ కదా అని. సో ఈసారి వాయిస్ని మార్చలేదు కానీ బిగ్ బాస్ని ఆడే తీరుని మార్చినట్టుగా మనకి వీడియోలో చెప్పడం జరిగింది. బిగ్ బాస్ ఒకప్పుడు కృష్ణుడిలా ఉన్నాడు, కానీ ఈసారి అర్జునుడిగా మారి ఆటని ఇంకొంచెం హీట్ ఎక్కించబోతున్నాడు అన్నట్టుగా మనకు తెలిసిపోయింది. అలా వెంటనే నాగార్జున గారిని హోమ్ టూర్కి తీసుకెళ్లడం జరిగింది. నాగార్జున గారు హోమ్ టూర్కి వెళ్ళడం కూడా ఆషామాషిగా వెళ్ళలేదు. నాగార్జున లాంటి పెద్ద సెలబ్రిటీకే టాస్క్ తప్పలేదన్నమాట ఈ బిగ్ బాస్ మెగా గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో. ఆయన హౌస్ టూర్కి వెళ్ళకముందే
టాస్క్ ఇవ్వబడింది. ఆ టాస్క్తోనే ఆయన హౌస్ టూర్లోకి వెళ్ళారు. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఈ సీజన్ ఏదైతే ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఉందో సెలబ్రిటీకి అంత ఈజీగా ఉండే గేమ్ అయితే కాదు. అలాంటి పెద్ద సెలబ్రిటీ అయిన నాగార్జున గారికి టాస్క్ తప్పలేదు అంటే ఈ సీజన్లో హౌస్లో ఉండబోతున్న సెలబ్రిటీస్ పరిస్థితి ఏంటో మనకి ముందు ముందు తెలియబోతుంది. బిగ్ బాస్ హోమ్ టూర్ ఎంట్రీ అప్పుడే కాదు, నాగార్జున గారు బిగ్ బాస్ హోమ్ టూర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్క గదిని చూపిస్తున్న ప్రతిసారి బిగ్ బాస్ నాగార్జున గారికి టాస్క్ ఇస్తూనే వచ్చారు. అలా నాగార్జున గారు చేసిన ప్రతి టాస్క్లో మనకి నెంబర్ 9 అనేది బాగా హైలైట్ చేశారు. ఆ నెంబర్ 9 ఎందుకని హైలైట్ చేశారని నేను అనుకుంటున్నానంటే ఇది సీజన్ 9 అని, మన బ్రెయిన్లో ఈ సీజన్ 9 బాగా గుర్తుండిపోవాలి అని. ఈ సీజన్ 9 అనేది ఇంతకుముందు జరిగిన ప్రతి సీజన్ కంటే గొప్ప సీజన్ అవ్వబోతుంది అని మనకి చెప్పడానికి ఇలా ప్రతిసారి ఆ 99 నెంబర్ని రిజెంబుల్ చేశారని నాకు అనిపించింది. అలాగే 9 నెంబర్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ నెంబర్, ఇట్స్ ఎ యూనివర్సల్ లక్కీ నెంబర్. మనందరికీ తెలుసు 9 అనేది లక్కీ నెంబర్ అని. సో ఈ 9 అనే లక్కీ నెంబర్ అటు సెలబ్రిటీస్ని వరిస్తుందా లేకపోతే ఇటు కామనర్స్ని వరిస్తుందో మనం రాబోయే ఎపిసోడ్స్లో. నాకు కూడా 9 నెంబర్ అంటే చాలా ఇష్టం రా, ఎందుకంటే 90లో ఉండేది 9 కదా. అవునా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన ఆ ఇంట్రెస్ట్ని మాతో తెలియజేసినందుకు థ్యాంక్ యూ. అలా ఒక్కొక్క టాస్క్ నాగార్జున గారు చేసుకుంటూ వెళ్తూ మనకు ఒక్కొక్క గదిని చూపించుకుంటూ వచ్చారు. అందులో ఫస్ట్ కిచెన్ని చూపించారు, అలాగే ప్రతి ఒక్కరు కూర్చుని చూసే టీవీ స్క్రీన్ని చూపించారు. కిచెన్ కానీ, ఆ రూమ్ కానీ, ఆ హౌస్ కానీ, వాటికి వేసిన కలర్స్ కానీ అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయంటే ఆర్ట్ డైరెక్టర్ తన ప్రాణం పెట్టి ఈ బిగ్ బాస్ సెట్ని సెట్ చేశారని మనకి క్లారిటీగా తెలుస్తుంది. తర్వాత అలా వెళ్తూ ఉంటే నాకు బెడ్రూమ్ చూసినప్పుడు అయితే చాలా షాకింగ్ అనిపించింది. ఏదైతే ముందు టీజర్లో వాళ్ళు మనకు చెప్పారో ఈసారి డబుల్ డోర్స్, డబుల్ ట్విస్ట్, డబుల్ హౌసెస్ ఉంటాయని, అదైతే జస్టిఫై చేసినట్టు అనిపించింది. అక్కడ ఒక్క హౌస్ కాదు 2 హౌసెస్ ఉన్నాయి. ఒక బెడ్రూమ్లో మనం చూసినట్లయితే 8 బెడ్ సపరేట్గా ఒక బెడ్ సపరేట్గా ఉంది. అది వచ్చేసి కెప్టెన్ బెడ్ అని మనకు క్లారిటీగా తెలుస్తుంది. అబ్బా కెప్టెన్ బెడ్ అయితే ఉందబ్బా, సూపర్. మీకు ఎంతమందికి కెప్టెన్ బెడ్ నచ్చిందో కింద లైక్ చేసి కమెంట్ అన్న చేయండి. నాకైతే కెప్టెన్ బెడ్ పిచ్చగా నచ్చేసింది. ఒక రాజు తన రాజగృహంలో పడుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఇంకొక హౌస్లో కూడా సపరేట్ 5 బెడ్లు ఉన్నాయి. నాకు అనిపించింది ఆ 5 బెడ్లు ఒకవేళ కామనర్స్కి ఇస్తారేమో, ఈ మెయిన్ ఏవైతే పెద్ద బెడ్స్ ఉన్నాయో అది వచ్చేసి మన సెలబ్రిటీకి ఇస్తారేమో అనుకున్నాను. కానీ వీడియో చివరిలో అంతా తారుమారైంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అలా ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9 హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయింది. కమింగ్ టు ద హోమ్ పార్ట్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ యూజ్ చేసిన కలర్స్ కావచ్చు, లోపల ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, అసలు ఒక గ్రాండియర్ లెవెల్లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చేసినట్లయితే అనిపించింది. ఒక పక్కన కామనర్స్ వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు, వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు అని దృష్టిలో పెట్టుకున్నారో ఏంటో తెలియదు, కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కలర్స్ చూసింగ్ విషయంలో కావచ్చు, ఎస్పెషల్లీ ఇంట్లో ఒక డిజైన్ ఉంది, అది మనకి ఒక సైడ్ నుంచి చూస్తున్నట్లయితే బిగ్ బాస్ అని కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి చూసినట్లయితే సీజన్ 9 అని కనిపిస్తుంది. ఆ డిజైనింగ్ పార్ట్, ఆ ఇంటీరియర్ పార్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదంతా మన హోమ్ టూర్ గురించి. సో చుక్కేశ్వర్ గారు, మరి ఆ హౌస్ టూర్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చింది ఆ హౌస్ టూర్? అది ఇల్లా ఆడ మనుషులు ఎవరైనా ఉంటారా? దేవదూతలు ఉంటారా? రాజులు ఉంటారా? అది ప్యాలెస్ రా. నాకు కూడా హౌస్లోకి వెళ్ళి అక్కడ గాజు గ్లాసులు తీసుకుని జరంత 90 పోసుకుని కాళ్ళు 2 స్విమ్మింగ్ పూల్లో పెట్టుకుని ఇట్లు ఊగాలనుందిరా. కానీ నీ ముఖానికి నా ముఖానికి తీసుకోరు కదరా. ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హోమ్ టూర్ అయిపోయిన వెంటనే నాగార్జున గారు స్టేజ్ మీదకి రావడం, తర్వాత తను చేసిన ఫస్ట్ పని ఏంటంటే కామనర్స్ని పలకరించడమే. కామనర్స్ ఎవరైతే 13 మెంబర్స్ అగ్ని పరీక్షను దాటుకొని ఇప్పుడు ఈ బిగ్ బాస్ వరకు వచ్చారో ఆ 13 మెంబర్స్ని ఒక్కొక్కరిని ఇండివిజువల్గా పలకరించారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఆడిన ఆట ఎలా ఉందో చాలా ఆస్పెక్ట్స్ అయితే వాళ్ళని నాగార్జున గారు బాగా అబ్జర్వ్ చేశారని అయితే అనిపించింది వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని బట్టి. కొంతమందితో కొంచెం కాన్వర్జేషన్ అయింది, మేబీ టైం కన్స్ట్రెంట్స్ అనుకుంటా, కొంతమందితో ఎక్కువ కూడా మాట్లాడారు. అలా కామనర్స్ అందరినీ కవర్ చేశారు, కామనర్స్తో కూడా మాట్లాడడం జరిగిపోయింది. సో తర్వాత ఏం జరిగింది? తర్వాతే మన సెలబ్రిటీస్ ఇంట్రడక్షన్ అన్నమాట.